హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఫ్రైడే కిచెన్. ఇవాళ పక్కా గుంటూరు స్టైల్‌లో గుంటూరు మిర్చితో సాంబార్ కారం చేస్తున్నాను. ఊరు నుండి మిరపకాయలు తీసుకొచ్చారు. ఎండలో పెట్టుకొని బాగా ఎండిపోయిన తర్వాత తొడిమలు తీసేసి, వేయించుకొని అన్నీ కలిపి మరపట్టించుకోవాలి. నేను చెప్పే కొలతలన్నీ 1 కేజీ మిరపకాయలకి మాత్రమే. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 కేజీ మిరపకాయలకి పావు కేజీ ధనియాలు, 50 గ్రాముల మెంతులు, 100 గ్రాముల జీలకర్ర, 200 గ్రాముల కరివేపాకు, పావు కేజీ చిన్నుల్లిపాయలు, 900 గ్రాముల ఉప్పు, ఇంకా 100 గ్రాముల పసుపు. కొమ్ములైనా వేసుకోవచ్చు లేదా పసుపైనా వేసుకోవచ్చు. ఇంకా 200 గ్రాముల ఆముదం. ఇవన్నీ కూడా విడివిడిగా చక్కగా వేయించుకొని ఆరిపోయిన తర్వాత మరపట్టించుకోవాలి. ఊర్లో అయితే రోకళ్ళు మిల్లు ఉంటాయి. ఇక్కడ లేదు కాబట్టి చున్నులపాయలు ఇంకా ఆముదం ఇంటికి తెచ్చాక దంచి వేసుకోవాల్సొస్తుంది. ఆముదం వేసుకోవడం వల్ల సంవత్సరమంతా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే బయటే పెట్టినా కూడా కలర్ చేంజ్ అవ్వదు. కారం పూర్తిగా హీట్ తగ్గిన తర్వాత గాలిపోకుండా ఉండేలా డబ్బాలో పెట్టుకుంటే లాస్ట్ స్పూన్ వరకు స్మెల్ కూడా మారదు. కలర్ అలాగే టేస్ట్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే అన్ని కొలతలు కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.